హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజు నుండి విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లేమిటి? వాటికి ఎవరు అర్హులవుతారు? ఎవరు అనర్హులవుతారు? వాటి ద్వారా మీకు ఏమేం చేకూరుతుంది? కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ విధంగా మొత్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి నేను చెప్పేటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే, పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఓకేనా? దాంట్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మనకు రాష్ట్రంలో రేపటి రోజు నుండి విడుదల అయ్యేటువంటి పథకాల గురించి వన్ బై వన్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇక మొట్టమొదటిగా ఇల్లు లేనటువంటి ప్రతి నిరుపేదకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో, మీ దగ్గర ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలం ఉండి, సో, కట్టుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయం లేకుండా ఉన్నట్లయితే, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే పథకం కింద మీరు గనక దరఖాస్తులు పెట్టుకున్నట్లయితే, దాదాపుగా రూ. 2,50,000 కేంద్ర ప్రభుత్వము మనకు అందించడం జరుగుతుందన్నమాట. విడతల వారీగా ఈ డబ్బులనేది మీ బ్యాంక్ ఖాతాలకి డైరెక్ట్‌గా విడుదల చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, వెంటనే మీ దగ్గర గనుక వాలిడ్ అయినటువంటి స్థలం కనుక ఉన్నట్లయితే, ఆ స్థలానికి ఈ పట్టాలు మొత్తం కూడా ఉండాలి. సో, అటువంటి స్థలం ఉన్నట్లయితే వెంటనే మీరు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే విభాగం కింద దరఖాస్తులు పెట్టుకోండి. ఎక్కడికి వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే, గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి అక్కడ ఇంజినీరింగ్ అసిస్టెంట్ అధికారినైనా కలవచ్చు. లేదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క గృహ నిర్మాణ శాఖ కార్యాలయం ఏదైతే ఉంటుందో, సంబంధిత గృహ నిర్మాణ శాఖ కార్యాలయం. సో, దాని దగ్గరికి వెళ్ళైనా మీరు దరఖాస్తులు అటువంటివి పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, అందరికీ మాక్సిమం సచివాలయమే అవైలబుల్‌లో ఉంటుంది కాబట్టి దగ్గరగా. సో, అక్కడికైతే వెళ్ళండి. నేను ఆల్రెడీ దీని మీద కంప్లీట్ వివరాలతో వీడియో అయితే చేసి పెట్టున్నాను మన ఛానల్‌లో. ఒకసారి మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే ఆ వీడియోనైతే చూడండి. డిస్క్రిప్షన్‌లో అయితే కూడా లింక్ నేను పెడతాను, ఆ వీడియో లింకు. ఒకసారి చెక్‌ఔట్ చేయండి మొత్తం క్లియర్‌గా. డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమేమి కావాలి, దరఖాస్తు ఫామ్ అనేది ఎక్కడ దొరుకుతుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకేనా? ఎవరికి మాత్రమే అవకాశం అయితే వస్తుంది, ఎవరికి అవకాశం రాదు, ఈ వివరాల గురించి. అండ్ అలాగే కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2, 3 సెంట్ల ఇండ్ల స్థలాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ గురించి దాంట్లో చెప్పున్నాను. మీరు కావాలంటే వెళ్ళి చూడండి ఆ వీడియోని ఒకసారి, క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఈ నెల 14వ తారీఖు వరకైతే ఇచ్చారండి. ఈ లోపల ఇంకా ఎవరైనా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకంకి రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. మీకు ఈ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా. ఓకేనా? సో, తెలియనటువంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి గైస్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేటువంటివి అయితే పంపిణీ చేశారనమాట. మీకు అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్‌ను తొలగించేసి స్మార్ట్ రేషన్ కార్డ్‌ను కొత్తగా తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చాక. ఆ స్మార్ట్ రేషన్ కార్డ్‌ను పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో, స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ అయితే తెలుసుకోండి. స్మార్ట్ రేషన్ కార్డ్స్ తీసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఈ నెల 15వ తారీఖు వరకైతే ఇచ్చింది ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయాల వద్ద క్యూఆర్ కోడ్‌తో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు ఫ్రీగా పొందడానికి ఈ నెల 15 వరకు మాత్రమే టైం అయితే ఇచ్చింది. సో, 15 లోపల మీరు గనుక తీసుకోకపోయినట్లయితే దాని తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళా ఇస్తారా? ఇవ్వరా? అంటే అప్పుడు కూడా ఇస్తారు. 15 లోపల ఫ్రీగా అయితే ఇస్తారు. 15వ తేదీ తరువాత మీరు ఎక్కడికి వెళ్లి సచివాలయంలో రూ. 200 చెల్లించి పూర్తి అడ్రస్‌తో అప్లై చేయాలని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు. సో, 15వ తారీఖు తరువాత మిగిలినటువంటి కార్డులన్నిటిని
కమిషనరేట్‌కి పంపిస్తారనమాట. గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి కార్డులన్నిటిని కూడా. ఆ తర్వాత మీకు కార్డు కావాలి అంటే సచివాలయంలో రూ. 200 చెల్లించి పూర్తి అడ్రెస్‌తో అప్లై చేసుకోవాలి. కార్డు నేరుగా మీ ఇంటి దగ్గరికే పంపించబడుతుంది. రూ. 200 పే చేయాలి. సో, అలా కాకుండా ఈ మధ్యలోనే మీరు వెళ్లి తీసుకునేస్తే 15వ తారీఖు లోపల ఫ్రీగా గ్రామ వార్డ్ సచివాలయంలో మీకు ఈ యొక్క కార్డ్ అనేటువంటిది ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి సో, ఈ విధంగా మీరు స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేటువంటివి వీలైనంత త్వరగా వెళ్లి తీసుకోండి. సో, కార్డ్స్ అనేటువంటివి దాని తర్వాత ఇవ్వరు అని ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. దాని తర్వాత కూడా ఇస్తారు. బట్ రూ. 200 ఫీస్‌తో మీకు కార్డ్స్ అనేటువంటి వాటినైతే ఇవ్వటం జరుగుతుందనమాట. గుర్తుపెట్టుకోండి. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో, నాకు తెలిసి చాలా వరకు తీసుకోనుండరు. కార్డ్స్ అనేటువంటివి రిజెక్ట్ అయ్యి కావచ్చు. రీసెంట్‌గా ఈ యొక్క కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు. ఓకేనా? ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు. చాలామంది ఉండొచ్చు. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ నెల 26వ తారీఖు నుంచైతే రాష్ట్రంలో 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత రేషన్ పంపిణీ అయితే మొదలవుతుందన్నమాట. సో, ఈ నెల 26 నుంచి 31 తారీఖు వరకు అయితే రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. వీళ్ళందరికీ డోర్ డెలివరీ రేషన్ అయితే చేయాలన్నమాట. సో, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏంటంటే డోర్ డెలివరీ రేషన్ పంపిణీ అయితే చేయాలి. బట్ చాలా దగ్గరలో అయితే చేయడం లేదనేది విన్నాను నేను. ఓకేనా? సో, మీకు ఈ రేషన్ అనేది 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్‌ను డోర్ డెలివరీ చేస్తున్నారా లేదా అనే విషయం గురించి కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. ఓకేనా? సో, మీరెవరు కూడా రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్లి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీ ఇంటి దగ్గరికొచ్చి ఈ రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. యాక్చువల్‌గా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్ ప్రకారం. బట్ కొన్ని దగ్గరలో ఇస్తున్నారు. కొన్ని దగ్గరలో ఇవ్వడం లేదు అని అంటూ ఉన్నారు. ఇక రిమైనింగ్ వాళ్ళకు వచ్చే నెల మనకు 1 తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి నెల ఇంతేననుకోండి రేషన్ పంపిణీ జరిగేది రిమైనింగ్ వాళ్ళకు. బట్ ఈ యొక్క వృద్ధులకు మాత్రమే ఒక నెల ముందు అంటే 26 నుంచి 31 వరకు పంపిణీ అనేది జరుగుతుందన్నమాట. సో, ఓవరాల్‌గా ఇక్కడి వరకు క్లియర్ రేషన్ పంపిణీకి అండ్ అలాగే న్యూ రేషన్ కార్డ్స్‌కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి. ఇక యూజువల్‌గా ప్రతి నెల ఇచ్చే విధంగానే మనకు జనవరికి సంబంధించి 1 తారీఖున ఈ యొక్క పెన్షన్‌ల పంపిణీ అయితే జరుగుతుందండి. 1, 2 తారీఖుల్లో మాత్రమే ఈ పెన్షన్‌లు అనేటువంటివి ఇస్తారు. వృద్ధులకు వచ్చేసి రూ. 4,000, వికలాంగులకు వచ్చేసి రూ. 6,000, మెడికల్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళకు రూ. 15,000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక కొత్త పెన్షన్‌లకు సంబంధించి 50 ఏళ్ల కొత్త పెన్షన్‌లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఈ నెలాఖరు లోపల దరఖాస్తులు మొదలుపెట్టడం, వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం. ఎందుకంటే 2026 సంవత్సరం కూడా వచ్చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ నాకు నెక్స్ట్ ఇయర్‌లోనే మనకు ఈ 50 ఏళ్ల కొత్త పెన్షన్స్ కూడా దరఖాస్తులు చేసి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేటువంటి పంపిణీ చేసేందుకైతే చూస్తూ ఉన్నారు సాధ్యమైనంత వరకు. చూద్దాం ముందు ముందు రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో. నేను కూడా మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా? ఇక ఫైనల్‌గా స్మార్ట్ రేషన్ కార్డ్స్‌కి సంబంధించి సెపరేట్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను సెపరేట్‌గా వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.